ఫస్ట్ పార్ట్ టెస్ట్ ఎట్లా రాశారు మాస్టర్స్? ఫస్ట్ పార్ట్ టెస్ట్ ఏదో అటు ఇటు రాశారు. ఎందుకని బెటర్ ఒకసారి అనాలిసిస్ చూద్దామని 5 minutes చెప్పిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఎర్రర్ లిస్ట్ ఎంతమంది రాస్తున్నారో ఒకసారి చేతులు ఎత్తండి. ఈ ఉన్న 22 మంది మెయిన్స్ పర్టికులర్గా సెకండ్ సెక్షన్ వాళ్ళు మెయిన్స్ ఎంతమంది రాశారు ఎర్రర్ లిస్ట్? 1 2 3 4 ఓన్లీ 4 members రాశారు ఎర్రర్ లిస్ట్. మెయిన్స్ ఎగ్జామ్లో ఎర్రర్ లిస్ట్ రాసిన వాళ్ళు కరెక్ట్గా 3 4 ఉన్నారు. పార్ట్ టెస్ట్లో ఎర్రర్ లిస్ట్ రాయిపోతే ఎట్లా కుదిరేది ఎలా? ఇవాళ రేపు అడుగుతాను, ఇవాళ చేయలేదు అనుకోండి, వాళ్ళు కూడా మీకు టైం తీసుకోండి. స్ట్రైట్ లైన్స్లో ఉన్న వాటిలో మెయిన్స్ పేపర్లో సెకండ్ సెక్షన్లో మొత్తం ఎర్రర్ లిస్ట్ రాయండి. ఎర్రర్ లిస్ట్ వదిలేయద్దు. నేను ఇవాళ అసైన్మెంట్ ఏదో పెట్టారు, అది మీరు చేయండి అయితే కానీ ఎర్రర్ లిస్ట్ రాయకుండా మాత్రం వేరే చేయొద్దు. అనవసరంగా అది రాదు ఇది రాదు, 2 పోతాయి. అందుకని ఎర్రర్ లిస్ట్ రాసి నాకు రేపు అడుగుతాను, రేపు చెప్పండి, రేపు హ్యాండ్స్ రైజ్ చేయండి. రేపు ఎంతమంది అడిగారు? ఎవరైనా ఆ బుక్స్ మీ దగ్గర పెట్టుకోండి. నేను అడిగితే వీడియో ఆన్ చేసి నాకు చూపించాలి. సో అది ఎంత సీరియస్నెస్ మీకు తెలిసిందే బ్యాంక్. రెండోది మీ అనాలిసిస్ ఆఫ్ రిజల్ట్ చెబుతాను. నేను క్యూములేటివ్ మెయిన్స్నే తీసుకుంటాను. ఓన్లీ సెకండ్ సెక్షన్ వాళ్ళు ఖచ్చితంగా క్యూములేటివ్ మెయిన్స్ మొత్తం రాయాల్సిందే. మెయిన్స్ అండ్ క్యూములేటివ్ మెయిన్స్ 100%. నేను మాత్రం అడ్వాన్స్ వరకు మిమ్మల్ని ఎగ్జామ్ చేస్తున్నాను. అడ్వాన్స్ చేస్తే మంచిది, నేను దాని వరకు మాత్రం అడగను పర్టికులర్గా. సెకండ్ సెక్షన్ ఫస్ట్ సెక్షన్ వాళ్ళు మొత్తం 3 చేయాల్సిందే. ఇవాళ టైం తీసుకోండి. ఇవాళ సర్కిల్స్ చేయకపోయినా పర్లేదు, నాకు ఎర్రర్ లిస్ట్ రాయండి. ఇవాళ మొత్తం స్టడీ అవర్ మొత్తం నేను ఇవాళ చెప్పినా చెప్పకపోయినా నేను క్లాసే చెప్తాను సర్కిల్ గురించి, కానీ మీరు మాత్రం ఎర్రర్ లిస్ట్ రాయండి అయ్యా. నేను ఒక 40 minutes చెప్పేసి ఆపేస్తాను. ఇవాళ రిమైనింగ్ టైము ఈవినింగ్ టైం మొత్తం తీసుకొని ఎర్రర్ లిస్ట్ రాయండి. సొల్యూషన్స్ ఉన్నాయి చూసుకోండి. అర్థం కాని క్వశ్చన్స్ ఒక సాయంత్రం కూడా కావాలంటే నేను ఒక లాస్ట్ 45 minutes జూమ్లో ఉంటాను, డౌట్స్ వచ్చి అడగండి. 45 minutes ఇస్తాను. లాస్ట్ 40 minutes ఉంటాను. నాకు 40 minutes అది ఉంటుంది, అంతవరకు ఉంటాను. లాస్ట్ 40 minutes నేను జూమ్కి మీకు లింక్ పెడతాను. ఆ లింక్లో మీకు అర్థం కానివి ఇంకేదైనా చెయ్యాలి, మీకు ఏ టెక్నికల్ డౌట్స్ ఉన్నా నన్ను వచ్చి దాంట్లో జాయిన్ అయ్యి అడగండి. మీకు పర్సనల్గా ఏమైనా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా అడగచ్చు, ఎగ్జామ్లో ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటని. రెండోది, అడ్వాన్స్ పేపర్ మెయిన్స్ పేపర్ రాసేటప్పుడు కనీసం 4 క్వశ్చన్లు తిరగట్లేదా? 4 4 × 4 16 marks. 16 మార్కులు కన్నా తక్కువ ఒక్కొక్క సబ్జెక్ట్లో వచ్చిన వాళ్ళు కొలలు ఉంటున్నారు. అది మాత్రం బ్లండర్. 4 క్వశ్చన్లు తిరగట్లేదా? లేదా 5? నేను అడుగుతుంది 25 క్వశ్చన్లో 5 క్వశ్చన్లు కూడా నీకు తెలియని పరిస్థితి ఉండదు. అంటే నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావు అనేది మీకు వదిలేస్తాను. అది నువ్వు ఎలా చేస్తున్నావు అనేది నేర్చుకునే ఒక వర్క్ షీటే చేయి, కానీ కంప్లీట్గా వర్క్ షీట్ వస్తున్నా లేదు చూసుకో. అంతేగాని వర్క్ షీట్ చేయమన్నాం కదని నా కోసం మీరు 100 నెంబర్లు చెప్పద్దు. 6 అయినాయి 10 అయినాయి 11 అయినాయి నెంబర్ కౌంట్ చేయడానికి కాదు ఇక్కడ. నేనే ఆక్షన్ డిపార్ట్మెంట్ కాదు కదా, నాకు 1 2 3 4 చేతులు ఎత్తాను, అది కాదు. ఇక్కడ కావాల్సింది సిన్సియర్గా వర్క్. ఏ వర్క్ షీట్ వరకు ఎంతవరకు పర్ఫెక్ట్ చేసేవో కావాలి. నంబర్ ఆఫ్ వర్క్ షీట్స్ ఎన్ని కంప్లీట్ అయినా అడగట్లేదు. మేము ఏం చెబుతున్నాం, ట్రై టు డూ అప్ టు 3rd అసైన్మెంట్ అని చెబుతున్నాం. 3rd అసైన్మెంట్ వరకు చేసిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మెయిన్స్ మొత్తం 100% ప్రాబ్లం ఉండదు. అడ్వాన్స్లో 50% క్లియర్ అవుతుంది. మీకు ఏదేదో క్వశ్చన్ అడ్వాన్స్లో ఇస్తారని గురించి పోవద్దు. అడ్వాన్స్లో ఏదో తెలియని క్వశ్చన్లు ఎవరు, తెలిసినవే ఇస్తారు. కానీ ఎగ్జామ్లో యాక్యురసీ ఉండదు. నీకు భయంతో పోయింది రిజల్ట్. అలా ఉన్నవాడికి రాదు. 4 క్వశ్చన్లు కూడా చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. 4 క్వశ్చన్లు చేయండి. 5 క్వశ్చన్లు పెట్టుకోండి. మెయిన్స్ లో ముందు 5 10 టార్గెట్. 5 పర్ఫెక్ట్ గా చేయండి, లేదా 10 పర్ఫెక్ట్ చేయండి. మీకు ఫస్ట్ ఇయర్ నుంచి చెబుతానే ఉన్నాం సెకండ్ సెక్షన్ వాళ్ళకి. అయ్యా 5 కూడా చూడట్లా, ఏదో ఫ్లూక్ గా పెడుతున్నారు. కొంతమంది ఆల్టర్నేటివ్స్ ఏదో ఎదుగుతున్నారు. ఆల్టర్నేటివ్స్ వాళ్ళు ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళు ఎవరిని కౌంట్ చేయం. నేను క్యూములేటివ్ మెయిన్స్ లో చెక్ చేస్తున్నా. 173 members అవుట్ ఆఫ్ ది టోటల్ మెంబర్స్ తీసుకుంటే 236 మంది ఉన్నారు. 236 250 మంది ఉన్నారు. నేను 173 వరకు కన్సిడర్ చేశాను. అంటే 30% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది క్యూములేటివ్ లో. అక్కడి నుంచి మన బ్రాంచ్ వాళ్ళు అబోవ్ ఎంతమంది ఉన్నారు? 170, అంటే 30% అండ్ అబోవ్ మార్కులు క్యూములేటివ్ మెయిన్స్ లో తెచ్చుకున్న మెంబర్స్ ఎంతమంది ఉన్నారంటే నాకు తెలిసి 72 members ఉన్నారు. 73 ఉన్నట్టున్నారు. వీలో ఏదర్ ఆబ్సెంటీస్ ఆర్ లెస్ దాన్ దట్ పర్సెంట్ వచ్చిన వాళ్ళు 23% వచ్చిన వాళ్ళు కేవలం 23 members ఉన్నారు. మీకు కావాలంటే మళ్ళీ కౌంట్ చేయండి. నేను చూసి అసెస్మెంట్ చదువుతున్నాను, దాన్ని పెట్టుకునే నీ ఫ్యూచర్ రిజల్ట్ ఎలా ఉంటుందో గెస్ చేస్తాం. అందులో మ్యాథ్స్ ఎక్స్ట్రాడినరీ వచ్చి మిగతా 2 సబ్జెక్టులు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. మ్యాథ్స్ ఒకటి వచ్చింది, మిగతా పోయినాయి. రిలేటివ్గా మిగతా 2 పోయినాయి. అంత తప్పను. టఫ్గా ఇచ్చినారు అనుకో తగ్గచ్చు, కానీ మరీ అంత డ్రాస్టిక్ తగ్గవు కదా అని నా ఊహ. ఇప్పుడు దీంట్లో 25 మార్కులు, మ్యాథ్స్ లో 30 మార్కులు, ఒక ఆయన 72 వచ్చినాయి. జస్ట్ 173 నెంబర్ తర్వాత ఎవరు ఉన్నారు రెడీ.
ఆ తర్వాత ఫస్ట్ సెక్షన్ నుండి కూడా రిమైనింగ్ నుండి అసలు వదిలేశాడు. దాని అర్థమైంది, మ్యాథ్స్ అయితే గుర్తున్నాయి కాబట్టి నువ్వు వర్క్ చేసినా చేయకపోయినా అయ్యేది నడిచిపోయింది. అంటే మిగతా 2 సబ్జెక్టులు నువ్వు 100% అసలు పుస్తకం కలిసి చూడటం కానీ దానికి సంబంధించి నీ ప్రాక్టీస్ చేయడం కానీ నీకైతే లేదు. అది అది అందులో చెప్పినా చెప్పకపోయినా మ్యాటర్ అయితే అదే. అసలు కనీసం 4 క్వశ్చన్ తెలియకుండా ఉంటాయండి. ప్రీవియస్ మెయిన్స్ కనీసం 4 క్వశ్చన్లు చేస్తావు కదా, దాంట్లో ఏమేమి ఇస్తున్నారు అనేది 4 క్వశ్చన్లు రావాలి. 4 16 మార్కులు రావాలి. 16 కూడా రావట్లా, 6 7 8 6 సింగిల్ డిజిటే. అదేందో నాకు అర్థం కావట్లా. అంత దారుణంగా ఎన్నుకుంటారో అర్థం కావట్లేదు. అయ్యా ప్రైమరీ మ్యాథ్స్ రావాలి, తర్వాత కెమిస్ట్రీ రావాలి, తర్వాత ఫిజిక్స్ రావాలి. మెయిన్స్ లో ఎవరైతే బాటమ్ ఉన్నారో వాళ్ళకి మొదటి టార్గెట్ కెమిస్ట్రీ రావాలి. కొంతమంది మ్యాథ్స్ వస్తున్నాయి కెమిస్ట్రీ రావట్లా, కొంతమంది కెమిస్ట్రీ వస్తున్నాయి మ్యాథ్స్ రావట్లా. ఎట్టన్నా కానీ ఏదో ఒక సబ్జెక్ట్ బాగుపడుతున్నారు. అందులో ఒక సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఉన్నాళ్ళు నాకు తెలిసి 23లో కూడా 6 ఆబ్సెంట్ ఉన్నారు. వాళ్ళని వదిలి బ్యాలెన్స్ వస్తున్నారు. 6 7 ఆబ్సెంట్ ఉన్నారు 23లో, అంటే 17 మంది ఉన్నట్టున్నారు ఈలో నేను అనుకున్న టార్గెట్. దీన్ని బట్టి చూస్తే వాళ్ళందరూ ఫెయిల్ అవుతారని నేను అంటల్లా. ఖచ్చితంగా వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ ఉంది, కానీ వాళ్ళ అప్రోచ్ రాంగ్ ఉంటుంది ఎగ్జామ్లో. వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళి ఏదో చేస్తారు, అందుకని వాళ్ళు కిందకి వెళ్ళిపోతున్నారు. ఉన్న వాళ్ళందరూ పైన ఉన్న వాళ్ళందరూ జెన్యూన్ సార్ అండి, నేను జెన్యూన్ అన్నాం. ఏదైనా నీకు ఈక్వేషన్స్ అటు మారి వాడు అటు జంప్ అయ్యి ఇటు జంప్ అయ్యి చివరికి నిలిచేది అదే. అయ్యా 72 మార్కులు వస్తే 90% వచ్చింది అయ్యా. 72 మార్క్స్ ఆఫ్ 300 మార్క్స్ ఇన్ మెయిన్స్. ఈజియెస్ట్ పేపర్ ఇచ్చిన రోజు ఆ వీక్ లో అదే ఈజియెస్ట్ పేపర్ అనుకున్న ఆయనకి 72 మార్కులు వచ్చిన ఆయనకి 90.5% మీ సీనియర్స్ లో ఉన్న రాహుల్ సిద్ధార్థ. ఆ దాంట్లోనే 88లో 92 98 72 88 ఈ రెండులో ఒకటి వచ్చినాయి. వాళ్ళకి 95 దగ్గరలో ఉన్నారు. 95.5 98 మార్క్స్ వచ్చినాడు 90.5 అంటే జస్ట్ 100 దాటితే నీ పాయింట్ 98% పైకి పోతుంది మెయిన్స్ లో. ఎప్పుడైతే 98 దాటావో నీకు సీట్ ఉన్నట్టే కన్ఫామ్ ఓపెన్ కేటగిరీలో. ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ అదర్ కేటగిరీస్. ఖచ్చితంగా వస్తుంది. మీరు మరి ఈ పార్ట్ లో మీరు ఏం చేస్తున్నారు అనేది ఒక ఆలోచించుకోండి. స్టిల్ వీఆర్ ఇన్ డెఫినెట్ గా మనం లీడ్ లో ఉన్నట్టే కదా. 153 మందిలో మనం 72 షేర్ అవుట్ ఆఫ్ 90 అంటే 50% కన్నా తక్కువ ఉన్నాడో మనం 50% తెచ్చుకుంటున్నాం. అంటే మనకు 96 మెంబర్స్ ఉన్నాం, మన షేర్ ఎక్కువ ఉంది. అట్లాగే నీకు రిజల్ట్ షేర్ కూడా ఎక్కువే ఉంది. అక్కడ కొన్ని క్యాంపస్ల్లో లాస్ట్ సెక్షన్ వాళ్ళకి కూడా మాట్లాడుతున్నాయి, అవి మీకు వదిలేస్తున్నాయి. మీకు తెలుసు, మీ సీనియర్ మీ ఫ్రెండ్స్ కొంతమంది చేసి ఉండొచ్చు, చేసి మధ్య మానేశారు. వాళ్ళందరికీ తెలుసు మార్కులు ఎలా వస్తాయి అనేది వాళ్ళకి తెలుసు. నేను వాళ్ళని కూడా కన్సిడర్ చేయట్లా. నేను బెంచ్ మార్క్ పెట్టుకొని చెబుతున్నా. మన గురించి మనం మాట్లాడుతున్నాం. పక్కన వాళ్ళు ఎట్లా రాస్తే మనకి ఎందుకు? వాడు ఇవాళ ఉన్నా రేపు ఉన్నాడో లేదు కదా. మనం సక్సెస్ అవ్వాలి. వాడు ఉన్నా లేదు మనకి ఎందుకు? మన క్యాంపస్ నుంచి మనం 100% బయటికి వెళ్తున్నామా? మనకు కావాల్సింది ఇదే కదా. ఆ 100% రావడానికి మనం ఇక్కడ ఏం చేయాలి? నీ సిన్సియారిటీ ఉండాలి. నువ్వు ఇంతకుముందు లాగా వీకెండ్ లాగా ఏదో ఆడుకుంటూ ఏదో కొన్ని పెడతావు, అప్పుడు వస్తాయి మార్కులు. ఇప్పుడు క్యుములేటివ్లు రావు. వారానికి బరువు పెరుగుతూ ఉంటుంది, వదిలేస్తా ఉంటావు పుస్తకాలు. నువ్వు ప్రతి వారం సిన్సియర్గా వర్క్ చేయి. నేను కొంచెంసేపు రిలాక్సేషన్ తీసుకునే ఊరు అందరూ 1 or 2 hours పోతుంది. మిగతా టైం అయినా సిన్సియర్. నేను 1 hour కెమిస్ట్రీ చదువుతా, సిన్సియర్ చదువు 1 hour కెమిస్ట్రీ. మార్నింగ్ చదువుకో ఏముందని లేస్తే సేపు 1 hour. ఇప్పుడు కూడా నేను ఇంట్లో ఉన్నాను, నా ఇష్టం వచ్చినప్పుడు లేగుతానంటే ఇక్కడ ఎవరు ఉండరు కదా. హాస్టల్లో లేకున్నట్టు 5ంటికి లేకపోదు, నువ్వే లేకపోవాలి. ఏదైతే కెమిస్ట్రీ గుర్తుండదో ఆ వారం నీకు ప్రాబ్లమో అది ప్రాక్టీస్ చేయాలి. డే టైం చదువుకో, నైట్ టైం చదువుకో, మార్నింగ్ లేచి లేదా మార్నింగ్ చదువుకో 1 hour, మళ్ళీ నిద్రపో, మళ్ళీ లేచి ఫ్రెష్గా క్లాస్కి అటెండ్ అవ్వు 7ంటికి. మధ్యలో ఒక ½ hour గ్యాప్ ఇస్తున్నాక టిఫిన్ చేయి. ఇన్ని అవకాశాలు ఉన్నాయి కదా మీ ఇంటి దగ్గర. నీకు ఎవరు వచ్చి నీకు చెప్పరయ్యా. ఫ్యూచర్లో రిజల్ట్ గురించి అడిగినప్పుడు ఇంక నువ్వు తెల్లమొహాలు వేస్తే నీ పక్కన వెళ్ళిపోతా ఉంటాడు. నీకన్నా తక్కువ చదువుతాడో నీకు తెలిసి ఆయన ఎగ్జామ్లో సెలెక్ట్ అవుతాడు. ఎందుకంటే అతను సిన్సియర్గా ఉండటం వల్లే. సిన్సియారిటీ అనేది ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళు మాత్రం ఈ ఎగ్జామ్ రేస్ లో ఉండరు. కొన్ని రోజులు పోయిన తర్వాత నువ్వు చేసిన ఉపయోగం ఉండదు. నువ్వు ఏదో చేద్దాం అనుకుంటే ఆ తర్వాత చేసినా కూడా ఉపయోగం ఉండదు. దానివల్ల నీకేం అవుట్పుట్ రాదు. ఏదో వస్తుంది, వచ్చిందంటే వచ్చింది. ఆయనకి ఎవరికి 10వ ర్యాంక్ రావాల్సిన ఆయనకి 100 ర్యాంక్ వచ్చింది, 100 రావాల్సిన ఆయనకి 10,000 కూడా రావచ్చు. చెప్పలేము. సిన్సియారిటీ లేకుండా మార్కులు రావు. స్ట్రిక్ట్ వర్క్ చేయాలి. త్రూఅవుట్ ద ఇయర్ ఒకే రకంగా వర్క్ చేసుకుంటూ ఉండాలి. ఆ వర్క్ అంటే కింద పెట్టి దొరిలాడు గంటలు దాని పుస్తకాలు కూర్చుంటే చదువు రాదు. నువ్వు చేసిన పని నీ ఇష్టంతో చేయాలి. నా కోసం నేను చేస్తున్నాను చేస్తేనే చదువు వచ్చింది. అంతేగాని ఇంట్లో పేరెంట్స్ మ్యాథ్స్ చెప్పాడను చేస్తే మీకు చదువు రాదు. నువ్వు సక్సెస్ అవ్వాలా వద్దు అనేది నువ్వు డిసైడ్ చేసుకో. రావాలి అని అంటే ఇది ఫాలో. రావాలంటే ఏం చెప్తున్నాను? ప్రతి సబ్జెక్ట్కి కనీసం 1 hour అయినా సీరియస్ చదువుతున్నావు. ఏ మైండ్లో కాలేజీని కూడా నీకు రాకూడదు. నువ్వు ఏదైనా పట్టుకున్నాడు మనసులో ఆ సబ్జెక్టే ఉండాలి. అలా నువ్వు 1 hour చేస్తే చాలు. నీకు 5 గంటలు చేయవు, 10 గంటలు చేయంటలా. అంటే ఒక సబ్జెక్ట్కి వచ్చి 3 hours. ఇదేదో క్లాస్ 45 నిమిషాలు అంటే ఓకే, ఇది ఒక 6 hours. రిమైనింగ్ టైం నువ్వు ఆడుకో, ఎంజాయ్. అసలు ఆడుకోవద్దనను. 1 hour టీవీ చూసి 2 hours పోతుంది.
బ్యాలెన్స్ టైం నువ్వు సిన్సియర్గా వర్క్ చేయొచ్చు. బ్యాలెన్స్ టైం అంటే నువ్వు ఏ టైం అయినా పెట్టుకోమ్మా. నీ 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 లైఫ్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి. నిద్రపో 1 అవర్ నిద్రపో, నష్టం ఉండదు. వేసిన తర్వాత నీ సిన్సియరిటీ ఎట్లా ఉంటుంది? లేదా 1 అవర్ ఆడు, ఫిజికల్ వర్క్ చేయి, ఆ తర్వాత చదువుకో ఫ్రెష్గా. దానికి కూడా ఎవరేమన్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటికి వెళ్ళమాకండి, పరిస్థితులు బాగాలేవు. ఏది మనం ఫస్ట్ లాక్డౌన్లో ఎలా ఉన్నామో మనంతరికి మనం అలాగే ఉండాలి. మేము మా పరిస్థితి క్యాంపస్ దాటి కూడా కిందకి రావట్లా. 15 రోజులు 20 రోజులు అవుతుంది కిందకి వెళ్ళాం. కిందకి వెళ్ళి ఎప్పుడు వెళ్తాం? అందరు ఇళ్లలోకి వెళ్తే మనం అన్ని మాస్కులు పెట్టుకుని కిందకి వెళ్తాం. కిందకి వెళ్ళడానికి జస్ట్ అపార్ట్మెంట్లో కిందకి వెళ్ళడానికి కూడా భయం. పరిస్థితులు బాగాలేవు, ఎవరికి బాగాలేవు, మనకే కాదు ఎవరికి బాగాలేవు. మీ పేరెంట్స్ పాపం వాళ్ళు ఏదో జాబ్స్ దృష్టిలో వాళ్ళు వెళ్తా ఉంటారు, తప్పదు. వాళ్ళని దూరంగా పెట్టాల్సి వచ్చింది పేరెంట్స్ని. వాళ్ళని మనతో మింగిల్ అవ్వలేరు, వాళ్ళ మనసులో అనకపోయినా అది ఒకటి భయం ఉంటుంది. ఇన్ని ఫ్యాక్టర్స్ మన దగ్గర ఉన్నప్పుడు మనం సిన్సియర్ వర్క్ చేయకపోతే ఎలాగయ్యా? మనీ పే చేస్తున్నారు, ₹1 ₹10 కాదు కదా పే చేసి పేరెంట్స్ ₹1000 పే చేస్తున్నారు, కానీ చదువుకోకపోతే ఎలా? దృష్టిలో పెట్టుకోండి. సిన్సియర్గా లేకపోయినా ఇప్పుడు మాత్రం అలర్ట్గా ఉండండి. అలర్ట్గా ఉండటం కోసం చెబుతున్నాం. ఇది ప్రతి వారం చెబుతాం. అసెస్మెంట్ ప్రతి వారం మాట్లాడతాను నేను. 173 మెంబర్స్ అవుట్ ఆఫ్ టోటల్ 560 అంత ఉన్నారు. వాళ్ళు 260 ఉన్నారు. 260 లోపు చూస్తే మన క్యాంపస్ వరకు 72 మెంబర్స్ అవతలే ఉన్నారు ప్రజెంట్. 72% కూడా మనాడే. కింద 13 మంది ఉన్నారు, మిగతా వాళ్ళు అబ్సెంట్. వాళ్ళని కౌంట్ చేద్దాం అటు ఇటు అని. నేను 23 మందిని కూడా అటే వేసాను, కలిపేశాను 6 మెంబర్స్ కూడా. 23 మెంబర్స్ అటు ఉన్నారు. ఆ 23 మెంబర్స్ లో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఎక్సలెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు అందులో, ఏదో ఒక సబ్జెక్ట్. వాళ్ళు కొద్దిగా ఇంకొక సబ్జెక్ట్ పట్టుకోగలిగితే వాళ్ళందరూ దీనిలోకి వచ్చేస్తారు. నాకు తెలిసి ఏదన్నా పోతే అసలు నాకు తెలిసి పోరని నా ఉద్దేశం. మీ ఉన్న బ్యాచ్ లో మీ సీనియర్స్ లో రాహుల్ వాళ్ళతో కంపేర్ చేసినా మీరు చాలా బెటర్గా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మీరు వర్క్ చేయాలి. వర్క్ చేయకుండా నువ్వు టైం పాస్ చేసి ఏదైనా చేద్దామంటే రాదు. ఫ్లూక్గా చేస్తే ఏది రాదయ్యా. ఏదో పేరెంట్స్ కోసం, నా కోసం, అదేదో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడేదో మ్యానిపులేట్ చేసి ఏదో చేద్దామంటే కుదరదు. సిన్సియర్గా రాయి, సిన్సియర్గా వచ్చిన మాట రాయి. ప్రతి సబ్జెక్ట్కి 10 క్వశ్చన్లు టార్గెట్ పెట్టుకో. పర్టికులర్ లాస్ట్ వాళ్ళు 10 క్వశ్చన్లు సిన్సియర్గా వర్క్ చేసి ముందు 120 మార్కులు రాసి 100 మార్కులు ఎలా తెచ్చుకోవాలి చూడు. 120 అటెంప్ట్ చేయి, 100 మార్కులు రావాలి. లేదా 90 వచ్చిన హ్యాపీ. నాకు 90 అండ్ అబోవ్. నేను అడిగేది క్యూములేటివ్ మెయిన్సే, నేను మిగతా కూడా అడగట్లా. వీకెండ్ లో కొద్దిగా ఫ్లక్చుయేట్ అవ్వచ్చు, పేపర్ని బట్టి డిఫికల్టీ ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు. మీకేం తక్కువ ఇవ్వట్లా, గట్టిగానే ఇస్తున్నారు పేపర్. కాబట్టి దాని గురించి నేను అడగట్లా. నేను చేసేది కేవలం డిగ్రీ ఆఫ్ క్యూములేటివ్ మెయిన్స్ దృష్టిలో పెట్టుకొని చెబుతాను అనుకుంటున్నా. మరి ఎర్ర లిస్ట్ రాయారు నాకు తెలుసు, అది తెలిసే చెబుతున్నాను నేను. ఎందుకంటే మా ఇంట్లో ఉన్నాయని కూడా రాయడు నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీకు కూడా చెబుతున్నాను. ఆయన ఒకటే ఎగ్జాంపుల్ కాదు, అందరూ అదే పరిస్థితి. ఎందుకంటే ఆయనలాగా ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా. కాబట్టి వర్క్ చేయండి, సిన్సియర్గా రాయండి. ఎర్ర లిస్ట్ రాయకుండా ఒక బుక్ పెట్టి సిన్సియర్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఖచ్చితంగా రాయాల్సిందే. ఏ క్వశ్చన్ రాకపోయినా టీచర్ని సతాయించాల్సిందే. మీ జైలుని అడుగుతారా, మీరు మమ్మల్ని అడుగుతారా? మమ్మల్ని మాత్రం వదిలిపెట్టకూడదు. సార్ 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 అని కొడతానే ఉండాలి. ఎవరైతే అలా సార్ సార్ అన్నారో వాళ్ళు ఐఐటి దాకా పోయిన వాళ్ళు ఉండాలి. అసలు ఫస్ట్ ఇయర్లో అడుగుతుంటే భయం వేసేది, సబ్ట్రాక్షన్ కూడా తప్పు రాసేయని ఉన్నాడు. అట్లాంటి అతను నాకు ఫస్ట్ బ్యాచ్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అలా చేసిన వాళ్ళు ఎవరైతే సార్ని పట్టుకుని ఉపయోగ చేస్తారో వాళ్ళందరూ వెళ్ళారు. ఈ సీనియర్స్, సూపర్ మోస్ట్ సీనియర్లు కూడా ఒక అతను ఉన్నాడు అట్లాగే. ఎప్పుడు మా పక్కనే కూర్చుంటాడు, ఎప్పుడు అడుగుతానే ఉంటాడు. కడపతను వెళ్ళిపోయాడు, ఐఐటి బాంబేలో చదువుతున్నాడు క్యాండిడేట్. ఎవరు చెప్పడానికి ఏం లేదమ్మా. అంతకుముందు ఒక అతను వెంకారెడ్డి గుర్తున్నాడు, ఫస్ట్ బ్యాచ్. నాకు తెలిసి ఉద్యోగం కూడా చేస్తుంటాడు. బెస్ట్ అంటే ఎప్పుడు 2011 సంగతి నేను చెబుతున్నాను. 2011లో ఫస్ట్ బ్యాచ్ రిజల్ట్ అప్పుడు ఒక అతను ఉన్నాడు, ఎప్పుడు పక్కనే ఉంటాడు, వెంకటేశ్వర రెడ్డి అని. ఇప్పుడు కూడా వెళ్ళాడు, ఐఐటీలో ఉన్నాడు. అది మీ కిరణ్ సార్ దగ్గర ఉంటాయి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటాడు. ఎక్కడ ఉద్యోగం చేస్తామో చెబుతాడు. వాడిని అడగండి, వాళ్ళు ఫోన్ చేసి. వాళ్ళు ఫస్ట్ నుంచి చివరి దాకా. అలాగే మీ సూపర్ సీనియర్లో 2 ఉండాలి. తిరుపతిలో ఒక ఆయన చదువుతున్నాడు ఐఐటి. మీ ఎగ్జాంపుల్ చదువుతానే ఉన్నాం క్యాంపస్లో. ఐఐటి చదువుతున్నాడు, ఒక్కనే జాగ్రత్త చదువుకోండి. ఇప్పుడు మీ జూనియర్లో కూడా అలాగే ఉండాలి. మీ సీనియర్ ఇంటర్లో అవుట్ గోయింగ్లో సిన్సియర్గా వర్క్ చేయాలి. దానికి రిజల్ట్ రాకపోవడం అనేది మీతో పెట్టయితే మీకు పని చేసావో లేదు చూసుకోవాలి. నేను సీరియస్గా ఈరోజు 2 గంటలు వర్క్ చేశాను, నా డ్యూటీ అయిపోయింది. మార్కులు రాలేదు, తర్వాత మాట్లాడుతున్నాను. అది ఎందుకు రాలేదు మాస్టర్ అడిగితే, సార్ ఇట్లా చేస్తాను వర్క్, నాది అన్న అప్రోచ్ రాంగ్ ఉంటుంది. కష్టపడేదానికి తేడా ఉండదు ఎవరికి. ఆ అప్రోచ్ ఏదో సార్ని అడిగితే సార్ అడ్వైజ్ చేస్తారు. అడ్వైజ్ చేసి నీకు చెప్తాం ఒక వే, నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు, ఇలా కాదమ్మా, ఇలా ఇల్లు నీకు బెటర్ అవుతుంది. లేదా నువ్వు అప్రోచ్ అయ్యేది కరెక్ట్ అనుకమ్మా, వర్క్ చేస్తాను, నువ్వు ఆటోమేటిక్గా కొన్ని స్టేజ్లు ఇంప్రూవ్ అవుతా ఉంటావు. ఏదో ఒక స్టేజ్లో ఆ బ్రేక్ పాయింట్ ఉంటుందమ్మా. ఆ బ్రేక్ దాటిన తర్వాత నువ్వు ఖచ్చితంగా నీకు స్టెబిలైజ్ అయిపోతుంది. అలా వర్క్ చేయకుండా ఏదో టైం పాస్ చేస్తే మాత్రం రాదు. టైం పాస్ చేయొచ్చు. చేసే టైం కూడా మీరు ఆర్గనైజ్గా చేసుకోండి. టైం వేస్ట్ ఇంట్లో చేయొద్దని, లేదా పేరెంట్స్తో కలవద్దని ఎవరన్నారు, రిలేటివ్స్ వచ్చినా కలవాల్సిందే. బట్ ఆ కలిసే టైము నువ్వు ఒక ఆర్గనైజ్గా ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలి. రావాలి, నా పని అయిపోయింది వచ్చేయాలి. కాన్ఫిడెంట్ అంటే ఒక రోజు పోవచ్చు, నెక్స్ట్ డే వర్క్ చేయి సిన్సియర్గా.
ఆ రోజు ఏం వేస్ట్ చేయకుండా చేయండి. ఒక రోజు పోతే ఇంకో రోజు వర్క్ లిస్ట్లో పెట్టుకుని వర్క్ చేయండి. ఓకేనా? ఎర్ర లిస్ట్ రాయండి. ఎర్ర లిస్ట్లో ఉన్న డౌట్స్ మళ్ళీ అడగచ్చు. ఇవాళ అంతా అదే చేయండి. రేపే సర్కిల్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే సర్కిల్స్ ఇంత ముందు ఒకసారి ఇచ్చాం ఎగ్జామ్. నెక్స్ట్ నేను ఇంకా చెప్పాలని చెప్పానయ్యా, మీ ఇష్టం, అది చేసుకుంటారా చేసుకోరా, నీ అంతకు నువ్వే ఏం చేసుకుంటారా, నీ లైఫ్ నీ ఇష్టం, ఆర్గనైజ్ వస్తారు. దానికి అక్కడ నేను వచ్చి ఏం చెప్పలేను కదా. మీరు ఒక గంట కూర్చో చదువు, సిన్సియర్ చదువు, 2 గంటలు అక్కడ కూర్చో, అట్లా ఉండదు ఎవరు. ప్రాక్టీస్ లేవు, సార్ని అడగండి, సార్ నాకు ఏదైనా ఒక ప్రాక్టీస్ పేపర్ పెట్టండి సార్ నేను చేస్తానంటే ఆ ప్రాక్టీస్ పేపర్ సార్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. చాలా తయారు చేస్తున్నారు అందులో ఒకటి నీకు పెడతారు. రెండోది మేమేం ఎగ్జామ్ పెట్టట్లే, మీకు పక్క క్యాంపస్ లో 5 ఎగ్జామ్స్ పెట్టి ఆ ఇయర్ రిపీట్ అవుతుంటే ఎగ్జామ్కి వస్తాయి మార్కులు, వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాకండి. మేమేం చేస్తామో మీకు అదే ఎగ్జిక్యూట్ అయితే రిజల్ట్స్ చివరిలో. మేమేమి మీకు రేపు వచ్చే కోసం వీళ్ళ ఎగ్జామ్ పెట్టి అదే ఎగ్జామ్ పేపర్లో ఏమి ఇవ్వము కూడా, ఇచ్చినా కూడా కన్సిస్టెన్సీ చేయండి. నేనైతే మీకు నేను చెప్పిన కోసమే నీకు వస్తే నువ్వు చేసేది కోర్టు గడిపి దానికోసం చేస్తే కదా నువ్వు, నీ తప్పేం తెలిసేది. దృష్టిలో పెట్టుకుని చదువుకోండి, టైం వేస్ట్ చేయమాకండి. సర్కిల్ సమ్ ఒక పాయింట్ తీసుకుని సర్కిల్ ఏమైనా రాయొచ్చా? ఈ పాయింట్ ఉంటే ఎన్ని సర్కిల్స్ వస్తాయి? వాట్ ఇస్ ద స్మాలెస్ట్ రేడియస్ సర్కిల్? which is real. Smallest radius circle is point circle. That means radius 0. Center is this point and radius is 0. Number of circles passing through this point are infinite. Out of those infinite circles, we are calling as family of circles passing through a given point. Point circle is 1, radius 0. First point is this one. X1, Y1 is only one point in a plane. The number of circles passing through that one is infinite in number, and out of them, point circle is one of them. It's calling as a point family of circles. Our infinite family is calling as family of circles. So, family of circles represent cheyadaniki manaku oka point toti manam cheppalem. So, we cannot determine its family equation in unique manner. Unique way lo deen express cheyalem andukane nenu rayatledu anni. Oka circle telisidi antavaraku. Rendadi 2 point తీసుకుంటాను. And A and B are 2 points in a plane. One is x1 comma y1 and another one is x2 comma y2. Out of them, there are infinite circles again passing through them. Infinite number of circles. The smallest one is AB as diameter. So out of this infinite family, this line segment has diameter is the smallest one. So remaining circles having this as a chord but not as a diameter. This is not a diameter. For the remaining circles, it is a chord. For that circle, the diameter of the circle is more than this chord length. Greatest chord passing through its center is diameter, but for all other circles, it is not. There are infinite circles passing through them. How to represent this infinite family with the help of these 2 points? As smallest circle is diameter of the circle, represented as ends of diameter as x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is the circle plus lambda times the equation of the line segment AB. This family of circles is represented by any equation should be in this form, s plus lambda L form. S plus lambda L. In this case, we cannot represent in this manner with the help of aid of this point. ఈ ఒక్క పాయింట్ ని బేస్ చేసుకొని మనం ఇది రాయలేము, అందుకని మనం ఇలా చెప్పలేము. దీనికి ఇక్కడ చెప్పొచ్చు యూనిక్ వే. We can express this equation of the family. Any circle equation should be related in this form as x minus x1 and x minus x2, y minus 1, y minus y2, and the line equation passing through this point is y minus y1 minus y2 minus y1 by x2 minus x1 into x minus x1 is equal to 0. Is equal to y minus y1 is equal to రాసాం, దాన్ని మైనస్ పెట్టి రాస్తాం. Now lambda can be determined by another condition in this family. ఇంకో కండిషన్ ఇస్తే ఈ లాంబ్డా ఎంత కనుక్కోవచ్చు. So this is about the family of the circle equations passing through 2 points which are infinite number. Out of the smallest one is, ఇందులో smallest radius example AB అనుకుందాం. నేను radius more than AB ఇచ్చాను అనుకో, how many circles are possible? Radius is equal to AB length example 9 అనుకుందాం. నేను రేడియస్ 10 తీసుకున్నాను అనుకో, అలాంటి సర్కిల్స్ ఎన్ని ఉంటాయి? ఈ ఫ్యామిలీ అంటే 2 ఉంటాయి. ఒకటి అబవ్ ఉంటుంది, ఇంకోటి బిలో ఉంటాం. దేర్ ఆర్ 2 సర్కిల్స్ పాసిబుల్.
having the same radius and having two different radii. That radii is perpendicular to this line segment because of perpendicular. What the perpendicular bisector ಮೇಲೆ ఉంటాయి రెండు centers. Center 1 and center 2. When the radius is more than AB, example if it is 9, I am assuming R is equal to 10. Definitely two such circles in this family. So how many possible values for lambda? Lambda has two possibilities. Lambda gets two possibilities because if the radius is calculated, that radius is in terms of lambda, gives a quadratic equation in lambda. Lambda has two values. If radius is less than this AB, zero circles are possible. There is no such circle possible in this family passing to these 2 points. Radius కన్నా తక్కువ ఇచ్చారంగం అలాంటి సర్కిల్స్ అసలు ఉండవు, జీరో. Radius is less than this AB, there is no circle in this family existing passing through 2 points. So 2 points ఇస్తే సర్కిల్ ఈక్వేషన్ ఎలా రాయాలి? లాంబ్డా కి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? రేడియస్ ఇస్తే రెండు వస్తాయి, మోర్ దాన్ AB. ఎగ్జాక్ట్ AB ఇస్తే there is a smallest one. మీకు ఇండైరెక్ట్ గా ఇది కన్ఫ్యూజ్ చేస్తారమ్మ. పాయింట్ ఇచ్చి which of the following represents a circle అంటారు. Real circle is 1, radius is 0, smallest one. And this is real circle is 1, having radius is equal to exactly half of the length of the segment AB. The 2 points గురించి రాస్తాం. ఇక లాంబ్డా కనుక్కోవడం ఎలా అనేది 3 పాయింట్లు ఇస్తే కనుక్కోవచ్చు. How to calculate circle equation passing through 3 points? Circle passing through 3 points. x1 y1, x2 y2, x3 y3, where these points are not collinear, non-collinear points. If they are collinear, all the 3 points cannot get a circle passing through these 3 points. ఈ 3 పాయింట్ల గుండా పాస్ అవుతూ మనం సర్కిల్ ఐడెంటిఫై చేయలేం. If they are collinear, we cannot find a circle equation passing through these 3 points. ఈ మూడింటి గుండా మనం సర్కిల్ ఐడెంటిఫై చేయలేం, కాబట్టి అది కుదరదు. If they are not collinear, that means the points are not, all the 3 are not in the same line, then it is calling as the circumcircle of these 3 points. The circle which is passing through these 3 points is calling as circumcircle. Circumcircle of these points A, B, C. So how to calculate that circumcircle equation? We have by using straight lines lo మనం వాడే మెథడాలజీ వాడొచ్చాం. SA is equal to SB is equal to SC. SA is equal to SB is equal to SC. You can calculate S first and circumcenter is calculated, then you can calculate radius of the circle and center radius formula apply చేయొచ్చు. సో పద్ధతి. Second one is 2 పాయింట్ తీసుకున్న దాంట్లో సర్కిల్ ఈక్వేషన్ రాస్తాం. x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 plus lambda times y minus y1 minus of y2 minus y1 by x2 minus x1 into x minus x1. Then substitute the third point x3 y3 to get only one lambda value. దీంతో ఒకటే వచ్చేద్దాం. x3 y3 తీట పెట్టి లాంబ్డా ఎంత కనుక్కుంటాం, ఆ లాంబ్డా ఇక్కడ రాసి సింప్లిఫై చేస్తే then you will get a circle equation. సో ఇది కూడా బెటర్ మెథడ్ అండి. s plus lambda l ఫార్మ్ లో రాసి s plus lambda l ఫార్మ్ రాసి చేయొచ్చు. సో సర్కంసర్కిల్ మెథడ్ ఇదే బెస్ట్. రెండిట్లో ఏదో ఒకటి ఫాలో అడాప్ట్ చేసుకోవచ్చు. 4 పాయింట్లు ఇచ్చి కాన్ సైక్లిక్ కాదని అడుగుతారు. ఇదే ఆర్డర్ లో తీసుకున్నాను. కాన్ సైక్లిక్ 4 పాయింట్స్ ఏమంటాం, కాన్ సైక్లిక్. అవునా కాదా? సో 3 పాయింట్లతోటి సర్కిల్ కనుక 4th పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి సాటిస్ఫై అయ్యారు. 3 పాయింట్స్ తోటి సర్కిల్ రాస్తాం, 4th పాయింట్ రాయాలి. ఎట్లా లేదు, AB తోటి ఒక సర్కిల్ ఈక్వేషన్, BC తోటి ఒక సర్కిల్ ఈక్వేషన్ ఎలాగైనా కనుక్కోవచ్చు. AB తో ఒక సర్కిల్ ఈక్వేషన్, BC CD తోటి ఒక సర్కిల్ ఈక్వేషన్ రెండు రాస్తాం. ఒకదానికో లాంబ్డా పెడతాం, ఇంకో దానికో లాంబ్డా 1 పెడతాం. రెండు కోయిన్సైడ్ అవ్వాలి. వాటి రేషియో వీటి రేషియో సేమ్ తీసుకోవాలి. x స్క్వేర్ కోఎఫిషియంట్ బై x స్క్వేర్ కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్, x బై కోఎఫిషియంట్ బై x కోఎఫిషియంట్ అని కూడా తీసుకోవచ్చు. ఇలాంటి రెండు సార్లు రాయి. ఒకసారి AB తో రాయి, ఒకసారి CD తో రాయి. ఒకదానికి లాంబ్డా పెట్టి ఇంకో దానికి లాంబ్డా 1 పెట్టు. ఈ రెండు సర్కిల్స్ ఒకటే అవ్వాలంటే లాంబ్డా 1 ఏ వాల్యూస్ పెడితే అవుతాయి అనేది రేషియో తీసుకుంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ బై x స్క్వేర్, y స్క్వేర్ బై y స్క్వేర్, x కోఎఫిషియంట్ బై x, y కోఎఫిషియంట్ అలా కూడా చేయొచ్చు. దట్ ఇస్ యువర్ ఇంట్రెస్ట్. సో దీస్ 4 పాయింట్స్ తీసుకునేద్దాం. ఇంకోటి కాన్ సైక్లిక్ అయినప్పుడు యాంగిల్స్ ఎలా ఉంటాయి, 180 మైనస్ θ. దీని స్లోప్ m1, m2, m3, m4m. So we can calculate tan theta from it. Tan theta is equal to m1 minus m2 by 1 plus m1 m2. Mod పెట్టుకోవచ్చం, ప్రాబ్లం లేదు. tan 180 minus θ mod of ఇదంతా ఇద్దాం, m3 minus m4 by 1 minus 1 plus m3 m4m. ఈ రెండు కూడా ఏమైనా సమ్మేషన్ అవ్వాలి, because this is equal to minus tan theta. సరే ప్లస్ మైనస్ తీసుకొని సింప్లిఫై చేయండి.
సార్ ప్లస్ ఒకసారి మైనస్ రెండు పాసిబిలిటీస్ వస్తాయి కదా. దిస్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ ఆఫ్ దిస్ వన్ m3 minus m4 by 1 minus 1 plus m3 m4. దీన్ని కూడా చేయొచ్చాం. ఇది కూడా ఒక మెథడ్. స్లోప్స్ ద్వారా కూడా చెప్పొచ్చు. ప్లస్ ఆర్ మైనస్ తీసుకొని చెప్పొచ్చు. దిస్ ఇస్ వన్ వే. మీకు ఏది బెటర్ అనుకుంటే చేయండి. సర్కిల్ ఈక్వేషన్ కనుక్కొని చేయొచ్చు. ఆన్ సైకిల్ మీద అడుగుతారు. ఇది 2 పాయింట్లు ఇచ్చినా 3 పాయింట్లు ఇచ్చినా 3 పాయింట్లు ఇస్తే ఇఫ్ దే ఆర్ నాట్ కొలీనియర్ ఓన్లీ వన్ సర్కిల్ పాసింగ్ త్రూ దెమ్. అలాగే 4 పాయింట్స్ ఇచ్చినా కూడా ఇఫ్ దే ఆర్ నాట్ కొలీనియర్ నో 3 ఆర్ నాట్ కొలీనియర్ దెన్ దేర్ ఇస్ ఓన్లీ వన్ సర్కిల్ పాసింగ్ త్రూ దెమ్ ఇన్ దిస్. సో 2 పాయింట్లు కూడా మనం గీసేది లైన్ ఒకటే కాబట్టి ఒక లైన్ ఇస్తే ఇది పాత్ గా ఉంటున్న సర్కిల్స్ ఎన్ని ఉంటాయి? ఇది పాత్ అవుతూ ఎన్ని సర్కిల్స్ ఉంటాయిలా? ఒకటే ఉంటుందా? ఇన్ఫైనైట్ ఉంటాయా? ఇన్ఫైనైట్ ఉంటాయి. ఒక లైన్ తీసుకుంటే ఇన్ఫైనైట్ ఉంటాయి. ఇప్పుడు 2 లైన్స్ తీసుకొని కాన్సైక్లిక్ పాయింట్ కట్ చేస్తే అడుగుతారు. లైన్ ఈక్వేషన్ 1 అండ్ లైన్ ఈక్వేషన్ 2 దే ఆర్ నాట్ నెసెసరీలీ ప్యారలల్ ఆర్ నాన్ ప్యారలల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. లైన్ 2 లైన్ 1 లైన్ 1 ఈక్వేషన్ L2 A3x B3y C3 one intersecting at AB other one intersecting at CD. If AB CD are concyclic ఇవన్నీ కూడా ఒకే సర్కిల్ మీద ఉంటేనా? they are concyclic lie on the same circle. What is the condition for the concyclic points? These two intersecting the coordinate axis at the concyclic point is A1 A2 is equal to B1 B2. Coefficients of x is equal to coefficient of y. What is the circle equation? A1x plus B1y plus C1 into A2x plus B2y plus C2 minus of xy terms. xy term coefficient term cross multiplication of these two. A1 B2 minus B1 A2. A1 B2 plus B1 B2 minus of this one. Is equal to 0. This is the circle equation provided A1 A2 is equal to B1 B2. A1 A2 is equal to B1 B2 అవుతూ circle equation passing to these 4 points is given by multiplying of those two straight lines, subtracting of xy term, that is equal to A1 B2 A2 B1 is equal to 0. This is circle equation passing to these 4 points having concyclic points with the coordinate axis. The coordinate axis. Circle equation passing through vertices of a triangle whose sides are given. Side equations is there. How to calculate the circle equation? Passing through line equation L1 equal to 0, L2 equal to 0 and L3. Multiplying of L1 L2 plus lambda into L2 L3 is equal to LT L3 passing through A lambda times L3 and L1. This is taken as another mu times. This is a circle passing through this one. You are assuming circle passing through satisfying A x1 y1 means it is lies on L3 and L2. So L3 here both are 0, L3 here both all are 0. So I always satisfying the point x1 comma y1. Alage x2 y2 which is the point of intersection of L1 and L3. So L1 L3 ఎక్కడ ఉంది 0 అవుతాయి. L1 ఇక్కడ ఉంది కాబట్టి 0, ఇక్కడ L3 ఉంది కాబట్టి 0, ఇక్కడ L1 ఉంది కాబట్టి 0, L3 ఉంది రెండు ఉన్నాయి కాబట్టి 0. So what about C x3 y3? So this satisfies x1 y1 x2 y2. This is a family. It is a second degree equation ax square. In simplify చేస్తే మనకు వచ్చిందాం. అది సర్కిల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. plus 2h xy plus by square plus 2gx plus 2fy plus c అనే ఫార్ములా వచ్చిందాం. సర్కిల్ అవ్వాలంటే కండిషన్ చెప్పాము. This term should be 0 and a equal to b. H must be 0. That is the coefficient of xy 0 and x square coefficient ఇక్కడ వేస్తారు. ఆ కండిషన్ ఇక్కడ అప్లై చేసి లాంబ్డా మీ కనుక్కోవడం. మనకు ఇంట్రెస్ట్ ఇన్ సర్కిల్ కనుక్కోవడం. So this represents a circle which is passing through these 3 points. ఈ సర్కిల్ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఇట్లా సర్కిల్ నుంచి మనం పారాబోలా కూడా అనొచ్చాం. ఇలా కూడా అనొచ్చాం. This represents a parabola. ఇలా అన్నాం అనుకోండి. పారాబోలా కండిషన్ దీనికి అప్లై చేయాలి. So you know the parabola condition delta not 0 h square equal to ab parabola. అలాగే ఇదే ఎలిప్స్ అయితే
h square less than ab and delta not 0. That is the condition for ellipse. Hyperbola is h square greater than ab and delta not 0. That is the hyperbola. Rectangular hyperbola is a plus b also 0. So there are several conditions for each diagram. My present interest in them that required to calculate such a diagram which is a circle. So the second degree equation represents circle whenever coefficient of x square is equal to coefficient of y square, coefficient of xy is equal to 0. You get two equations in lambda and mu. Solve these two, calculate the lambda and mu, substitute. There is a circle equation passing through matrices of a triangle whose side equations are given. This is about the side equation. Like a quadrilateral gunda pass a circle equation. Three steps. L1, L2 is equal to 0, L3 equal to 0, L4 equal to 0. Out assuming a circle equation and again you get a second degree equation. Now multiplying L3 and L1 and mu times L2 and L4. Take opposite sides L1, L3, L2, L2. Now you take L3. A vertex is substituted because of L1 it is 0, because of L3 it is 0. A substitution on L4 value 0 idam. A vertex L3, L1 మీద ఉంటుంది. L3, L1 అందుకని ఇక్కడ రాసాం. ఇక్కడ L1 ఉంది, ఇక్కడ L4 ఉంది. కాబట్టి ఈ రెండు వల్ల A సాటిస్ఫై. ఇక్కడ వచ్చాం అనుకో L4, L2 కాంబినేషన్ ఉండాలి. L1, L2 ఉండాలి. ఇక్కడ L1 ఉంటే ఇక్కడ L2 ఉంది. కాంబినేషన్ వచ్చి రాసాం. Again you have to take coefficient of x square is equal to coefficient of y square and coefficient of xy is equal to 0 తీసుకొని చేయాలి. This is another condition for a consecutive points quadrilateral passing through 4 points. This is a better method. Second degree equation is aided right now. So this is about the calculation of circle using the points and by other methods. Basic part is first thing. So if the circle of standard form is x square plus y square plus 2gx plus 3 of y plus c is equal to calling as its general form, and standard form is z0 f0 and radius is taken as circle with center 0 and radius is r. Center 0 0 తీసుకొని radius r తీసుకుంటే standard form అని రాస్తాం. It is in standard form. This is calling as general form. Of second degree equation represents a circle provided radius is greater than or equal to 0, calling as real circle. This is one information. If it intersecting the x-axis, a circle intersecting the x-axis, so this part is calling as x-intercept. What is your x-intercept? Put y equal to 0, then it becomes a quadratic. Calculating difference of roots now from this. Minus 2g whole square minus 4 into c. That is equal to 2 into g square minus c. What about this one? CD is calling as y-intercept. This is equal to 2 into f square minus c. This is equal to 2 into g square minus c. This is given by if I put x equal to g, y equal to 0. If x equal to 0, you will get CD. So x-intercept, y-intercept. If x-intercept is positive, then it intersecting at two different points. If x-intercept 0, it touches x-axis. X-intercept 0 touches x-axis. This is calling as a line is a tangent line. G square equal to c touches x-axis. If f square equal to c touches y-axis. It is also cuts y x-axis, not compulsory. F square equal to c. It touches both the coordinate axes. G square and f square all are equal to c. Both are equal to c. Touches both the coordinate axes. Now how to assuming a circle? If it touches both the coordinate axes, center lies on. Any circle touching both the coordinate axes, its center should lie on. Either the line y is equal to x or y equal to minus x. Therefore centers may be either r comma minus r comma minus r. One is positive, other one is also positive. If it is either in first quadrant or in fourth quadrant, touches both the coordinate axes. So these two are perpendicular bisector of these two perpendicular lines passing through its center. So this is y is equal to x. Circle may lie on either in first quadrant or in third quadrant. There are two such circles are possible whose centers lies on this one, y equal to x.
touches in second and third quadrant, second and fourth quadrant, touches, center slice on y is equal to minus x. There are two circles possible here also. Therefore, touching both the coordinate axis and having the same radius is equal to 4. 4 circles are possible. Either maybe in first quadrant, second, third, and fourth it is possible. So touching both the coordinate axis, there are 4 possibilities. So to center lies on either y equal to x or y equal to minus x. And the radius is also equal to this one. Radius and also this is equal to radius. Center is r comma r. Because in first quadrant both are positive. In third quadrant, second quadrant r negative. Coordinate of center here is both are negative. And in fourth quadrant r is positive. First quadrant is positive, second is negative. Depends upon the quadrant you have to write down the circle. The radius and circle is known. Circle equation is x minus r whole square. Y minus r whole square is equal to r square plus. So this is about the circles that touches both the coordinate axes. So according to that one, center lies on either y equal to x or y equal to minus x. Now it comes to the circle is taken and line is taken. So it may intersect or may not intersect. Depends upon perpendicular distance from center to this line is CP and this is equal to radius r. Comparing with this one, CP is equal to r, touches. CP is more than r, no intersection. CP is equal to r, tangent, one point of intersection, calling as point of contact. CP is less than r, two distinct points. Two distinct points. So it depends upon the perpendicular distance to the line. When all these situations, we can calculate the image of a circle with respect to line. Image of a circle with respect to line. With respect to line is calculated by image of center and having radius in. With respect to line and use the new center and the radius is same. Radius is same. Image can be calculated with the help of image of the center, calculated with respect to line and calculating its same. So based on this one, we can identify the different. If it is intersecting at two different points, we can calculate its length. And radius is r. How to calculate its length? AB. Therefore, AB is equal to under root of 2 times of r square minus CP square. Perpendicular distance is CP square. This is r square minus CP square twice. This is equal to AP square is equal to 2 times of r square minus CP square. Center. This P is foot of the perpendicular of C on line. So what about this length? D is taken, CD length. So what about its PD length? Is calling as shortest distance. That is equal to CP minus R in this case. Mod of CP minus R. Shortest distance between a line to a circle. This is calling as shortest distance. CP minus R. If P lies on the circle, CP is equal to R, it is 0. So shortest distance may be 0, may be less than radius, may be more than radius. It may lie less or more. If it is intersecting, shortest distance becomes 0. So outside and CP minus R is the nearest distance. What is its farthest distance on this line, circle? D dash is the farthest from P on this circle. D is the nearest point and D dash is its farthest point. It lie on quite opposite to this diameter. So D dash is nothing but 2 times of D minus 2 times of D coordinates minus C coordinates is other side. Because midpoint of D and D dash 2 times of C coordinates. Center is nothing but midpoint of D and D dash.
2 times of c coordinates minus d gives other end of the diameter, which is farthest from the line, which is nearest from the line. So this is a point on the line which is closer to circle as d and farther is d dash. So cp, pd is calling as nearest distance and the greatest distance is calling as pd dash. This is equal to cp plus r. So cp plus r is farthest distance of the point p which is on the line and the nearest distance is. So nearest and farthest distance అడుగుతారా మీది? ఇది లైన్ గురించి కదా, పాయింట్ గురించి చెప్తాను. ఈ లైన్ కూడా ఇదే కదా నియరెస్ట్ ఉండేది, అదే ఫార్తెస్ట్. ఈ లైన్ పరంగా చూస్తే ఈ లైన్ మీద ఇంకా తీసుకెళ్ళచ్చు, ఇన్ఫైనైట్ తీసుకెళ్ళచ్చు. ఈ లైన్ మీద పాయింట్ ఇన్ఫైనైట్ తీసుకెళ్ళచ్చు, ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ అయితే. సో నియరెస్ట్ ఈజ్ పాసిబుల్ బట్ ఫార్తెస్ట్ ఈజ్ ఇన్ఫైనైట్ తీసుకెళ్ళచ్చు. లైన్ ఇస్తే, పాయింట్ ఇస్తే అలా కాదు, ఫిక్స్ అయిపోయింది. సో పాయింట్ ఈజ్ టేకెన్. The point P is outside. So nearest point and farthest point is calculated by joining its center and calculating D and D dash. D is nearest and D dash is farthest. So nearest distance is, the shortest distance is CP minus R and the longest distance is CP plus R. CP plus R. How to calculate D? D divides PC in the ratio CP minus R is to R internally. That is the nearest point is D. D divides CP in the ratio CP minus R is to R internally. This internal divide చేస్తే ఏమైంది? External divide చేసే పాయింట్. We are calling here harmonic conjugates of P with respect to PC. D and D dash are harmonic conjugates of PC, which divides internally in the ratio Cp minus R, and D dash divides externally in the ratio Cp minus R. కనుక్కుంటే అది వచ్చింది. ఇంటర్నల్ పాయింట్ వస్తే ఎక్స్టర్నల్ పాయింట్ కనుక్కోవచ్చు. ఇలాగే చెప్పాం కదా, 2 times of C minus D gives D dash. ఒకటి కాదు మనకి. Nearest distance and farthest distance points calculated on the circle. So from external points we can draw the two tangents A and B. So this PA is equal to PB is calling as square root of S11. Take this as X11. This is equal to CP minus R. This power of the point is also calling as CP square minus R square. Also calling as CP square minus R square is calling as power of the point. If it is point is Cp square minus R square is positive, outside the circle Cp square is equal to R square, that is power of the point. It is also calling is S11. In this case, this is equal to Cp square minus R square. If it is positive, the power of the point is positive, point outside the circle, inside the circle. This is calling as the length of the tangent. PA is calling as length of the tangent to the circle are equal. మనం దీంతో మ్యానిపులేట్ చేసి చెప్పచ్చు. ఆపుతున్నాను, రేపు టాంజెంట్ కండిషన్స్ అవన్నీ చదువుతాం. ఓన్లీ ఫస్ట్ పార్ట్ రాశాను, దీని మీద ఇంకా ఉన్నాయి. సర్కిల్ ఏరియా కనుక్కోవడం అవన్నీ ఉన్నాయి రేపు. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఒక రోజు నేను చెప్పేది తక్కువ, ఈ వారం తక్కువ ఉంటుంది సిలబస్. అంటే ఈ పార్ట్ తక్కువ ఉంటుంది కంపేర్ టు లాస్ట్ వీక్. ఏదైనా మనకు అవసరమైతే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయండి. ఏదైనా డిఫికల్టీ మోడల్ ఏదైనా ఉంటే మాట్లాడు. హార్మోనిక్ కాంజుగేట్ డెఫినిషన్ కూడా చెప్పలేదు మరి రేపు చెప్తా. తన్మయ డౌట్ సార్, నేను క్యూములేటివ్ మెయిన్స్ లో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి బైసెక్టర్స్ అడిగాడు కదా, అది అబ్ట్యూస్ తీసుకోవాలా అక్యూట్ తీసుకోవాలా? అంటే ఆప్షన్స్ లో రెండో ఇచ్చినప్పుడు అట్లా కాదుగా. ఎక్యూట్ యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఇంటర్నల్ రాస్తాం కదా, ఎక్స్టర్నల్ రాయమని అడగలేదు వాడు. అడగలేదు. మరి అడగకపోతే ఏది ఉంటే పెట్టుకోవడం, ఏది పెట్టినా రైట్. ఇంటర్నల్ అంటే రెండిట్లో ఏది పెట్టినా రైట్ అవుతుంది. మరి బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ అని అడిగాడా? ఈక్వేషన్ ఆఫ్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ సైడ్స్. ఇంటర్నల్ అన్నప్పుడు ఇంక లోపల రాయడం, బయట లేదు. ఇంటర్నల్ అనేది ఇంటర్నల్ రాయాలి, వాడు అడిగాడు కాబట్టి అదే రాయాలి. వంశీ చెప్పాలి.
పార్ట్ టెస్ట్ పేపర్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏ పార్ట్ టెస్ట్ దేంటోనమ్మా? ఏ దేంట్లో ఉన్నాయి? అడ్వాన్స్ పేపర్. అడ్వాన్స్ అడ్వాన్స్ ఏమిటి? ఏ దేంట్లో ఉంది? అంటే నెక్స్ట్ 52nd క్వశ్చన్ సార్. x minus 3 by beta is equals to y plus 5 by gamma అన్నారు సార్. పార్ట్ టెస్ట్ అంటేనేగా అడ్వాన్సా? అడ్వాన్స్ ఏంటి చెప్పు, ఏ క్వశ్చన్? 52. సొల్యూషన్ కూడా పెట్టారు, చూసావా? చూసాను. నేను 52 లేదు డౌట్. అంటే బీటా గామా ఏమైనా అవ్వచ్చు కదా సార్, రేషియో కదా అది. యాంగిల్ బైసెక్టార్స్ బిట్వీన్ ద లైన్స్. అవి ఏ లైన్స్ అమ్మా? రెండు ఇచ్చాడు కాబట్టి పారామెట్రిక్ ఫామ్ అనుకోవాలి. రెండు లైన్స్ థీటా అనేది ఇంక్లినేషన్ 0 to π, π కూడా 0 to π ఉండాలి. ఈ రెండింటికి మధ్య ఏంది? ఆ రెండు ఎక్స్ యాక్సిస్ చేసే యాంగిల్ అది థీటా, పాసింగ్ త్రూ 3, అన్ని కూడా 3, కూడా బాగుతున్నాయి కదా సార్. అది బీటా గామా అని ఇచ్చాడు కదా సార్. ఆ రెండు కూడా కాస్ కే సైన్ కే లా ఉన్నాయి అనుకోవడమేనా? అంతేగా మరి, అంటే అది ఉండాల్సిన అవసరం లేదు. కాస్ కే సైన్ కే అనుకోవచ్చు, తప్పు కాదు. అంటే ఇప్పుడు బీటా రేషియో కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా రేషియో ఇన్ఫైనైట్ ఉంటాయి కదా. అంటే బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ వాల్యూ మనం చెప్పలేం కదా. ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్స్ అని ఇచ్చాడా? ఈక్వేషన్స్ ఆఫ్ ఇంటర్నల్ బైసెక్టార్స్ అన్నప్పుడు అవి ప్రపోర్షనాలిటీ తీసుకుంటే అవ్వదు. మరి అప్పుడు ఆప్షన్ బి రాదు కదా. అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కెన్ బి అంటే పెట్టచ్చు, లేకపోతే లేదు. కంపల్సరీగా అవ్వాల్సిన అవసరం లేదు. కెన్ బి అన్న అప్పుడు ఏబి రెండు వస్తాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారు? బీసీ ఇచ్చాడు. బి ప్రాబ్లం ఏంది నీకు? బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఏంది? అంటే అది ఏమైనా అవ్వచ్చు కదా సార్, బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ అని. ఓకే, బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఏదైనా ఒకటి. ఓకే, నెక్స్ట్ ది సి వచ్చింది సార్. సి ఓకేగా? సితో ప్రాబ్లం ఏంటి? ఓన్లీ బీసీ ఇచ్చారు, ఇప్పుడు బీతో ప్రాబ్లం నీకు. మేబీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కెన్ బి అంటే మొదటి ఆప్షన్ రెండు ఆప్షన్ నుండి పెట్టచ్చు. ఇంటర్నల్ బైసెక్టార్ అయితే యూనిట్ వెక్టార్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, అంటే డినామినేటర్ యూనిట్ అవ్వాల్సిన అవసరం లేదు, కంపల్సరీ లేదు. ఓకే, రేషియో అవచ్చు, నేను చెప్పేది అంతేగా. ఓకే ఓకే ఓకే, అదొకటేనా? 47. స్లోప్స్ ఆఫ్ ది సైడ్స్ ఇచ్చారమ్మ. దెన్ ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇస్ దెన్ లోకస్ ఆఫ్ సెంటర్ రాలేదా? అంటే దాని ఎక్స్ కోఆర్డినేట్ 0 వస్తుంది సార్. అసలు అట్లా ఉండదా, మనం వేరే ఫిక్స్ చేసుకోకూడదు. ఆర్థో సెంటర్ ఎంత ఇచ్చారు? 0 0 ఇచ్చారు. దీనికి పర్పెండిక్యులర్ ఉంటుంది కదా. దీని స్లోప్ ఎంత ఇచ్చారు? సైడ్ స్లోప్ ఎంత ఇచ్చింది? -1 ఇచ్చాడు. ఇది -2, ఇది ఎంత? 3 నా? ఇది ఇట్లా ఇచ్చారు కదా. ఇట్లా ఇచ్చినప్పుడు మనకి ఈ కోఆర్డినేట్స్ ఎజ్యూమ్ చేయొచ్చమ్మా. పాసింగ్ త్రూ ఆరిజిన్. దీని స్లోప్ ఎంత? -2 స్లోప్ 1/2 ఉంటాయి కదా. ఈ లైన్ ఈక్వేషన్ ఏమైంది అప్పుడు? y = 1/2 ఆల్ఫా కామా ఆల్ఫా/2 పెట్టు. ఓకే సార్, తప్పు చేసింది. ఇప్పుడు వేవ్ వచ్చింది అనుకోమ్మా. ఇప్పుడు బీటా కామా ఏదో సంథింగ్ వచ్చింది. బీటా కామా -1/β 3 అయితే 1/3 అయింది స్లోప్. దీని ఈక్వేషన్ y = -1/3x అయింది. బీటా కామా -β/3 పెట్టుకో. ఇది పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి దీని స్లోప్ -1 అంటే దీని స్లోప్ +1 అయింది కాబట్టి ఇది గామా కామా గామా y = x అయింది. ఇప్పుడు వీటి ముడిద్దాం. ఈ రెండింటికి స్లోప్ రాయి, వీల్ గెట్ ఎ రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. ఈ రెండు స్లోప్ -2 కి ఈక్వల్ ది రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా. అన్ని కూడా ఒకే దాంట్లోకి వస్తాయి. ఓకే సార్. ఈ రెండింటికి స్లోప్ తీసుకొని -1 కి ఈక్వల్ ది. అప్పుడు రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ ఆల్ఫా వస్తుంది. అలాగే ఈ రెండు చేయి బీటా అండ్ గామా వస్తే చాలు మనకి. సెంట్రాయిడ్ కనుక్కోండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా/3 ఆల్ఫా/2 బీటా. అది xy అనుకొని y/x కనుక్కోమా. ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతుంది. కామన్ ఒక వాల్యూలోకి వచ్చి కట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఇంకా 51. rotation of axis through angle theta, x cos alpha plus y sin alpha becomes x cos beta plus y sin beta is equal to p. అది ఫార్ములా రైట్ కదా. దీన్ని దాన్ని సబ్స్టిట్యూట్ చేసి అంటే మామూలుగా ఒక పక్క తిప్పితే అంటే ఎట్ సైడ్ అని చెప్పొచ్చు కదా తీటా. ఈక్వేషన్ అనేది నువ్వు రెండు పక్కల రాత్రి రెండు ఆన్సర్ గురించి ఉండొచ్చు కదా. క్లాక్ వైజ్ అనుకుంటే యాంటీ క్లాక్ వైజ్ అనుకుంటా ఈ ఫార్ములా.
ఇది ఎక్స్, ఇది ఓల్డ్ కదా XY, ఇది అంటే క్యాపిటల్ వాడు ఆల్రెడీ ఆ ఫామ్ లోనే ఇచ్చాడు కదా సార్, అంటే ఇది రాయకుండా చేయకూడదా? sin θ cos θ అమ్మా. ఓల్డ్ కోఆర్డినేట్ తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేయి. x x cos θ y sin α అని రాయి ఒక దాంట్లో. దాన్ని సింప్లిఫై సార్ చేయి. ఆల్రెడీ ఆ ఫార్మాట్ లోనే ఇచ్చాడు కదా సార్. ఫామ్ లో ఇవ్వచ్చు అమ్మా, పర్లేదు, నువ్వు మార్చుకొని చూడాలి. x x ఇది ఒక కేసు అమ్మా. θ వల్ల మైనస్ θ పెట్టి, ఇక్కడ మైనస్ θ పెట్టి ఇది ఉంటుంది, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్ పెట్టుకో. ఇంకో కేసు చూడు, రెండు కేసు చూడు, రెండు ఇచ్చి ఉండొచ్చు. రొటేషనల్ బ్యాక్స్ అప్లై చేయడం ఇంకా అంతే ఎవరో అన్నాడు ఉన్నారమ్మా, చెప్పమ్మా. నిజమా చెప్పమ్మా. సార్ ఒక ట్రయాంగిల్ కి వర్టిసెస్ ఇచ్చి ఆర్థో సెంటర్ అవన్నీ రేషనలా ఇర్రేషనలా అని ఓ మోడల్ ఉంటుంది కదా, దాని అప్రోచ్ ఒకసారి గుర్తు చేయండి. అట్లా కాదమ్మా, ఇది x1 y1, ఇది x2 y2, x3 y3, ఇవి రేషనలే కదా కోఆర్డినేట్స్. ఆల్టిట్యూడ్ లో పాస్ అవుతూ దీని స్లోప్ ఇప్పుడు రేషనల్ అయితే ఇర్రేషనల్ అయిదా? అది రేషనల్ అయింది. సర్కమ్ సెంటర్ దీని స్లోప్ కూడా రేషనల్ అయితే సర్కమ్ సెంటర్ గురించా? దీన్ని కనుక్కోమ్మా. ఇది రేషనల్ అయితే కదా ఆర్థో సెంటర్, ఇది సెంటర్ అయితే కూడా రేషనల్ అయితే కదా, ఇది ఇంకా సర్కమ్ సెంటర్ కూడా రేషనల్. ప్రాబ్లం ఏంటంటే ఇన్ సెంటర్ అవ్వదు, ఎందుకంటే లెంత్ రేషనల్ అవ్వాలి. ఇన్ సెంటర్ అవ్వదు అంతే. ఓకేనా? ఓకే సార్. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు సార్. అదొక్కటి నేను చూస్తాలేమో వంశీ. చెప్పమ్మా. సార్ వీకెండ్ వాట్లో 41 అదే అడ్వాన్స్ 41 అదే పార్ట్ టెస్ట్ 1 అడ్వాన్స్ లో 41. ఏమైనా తేడా ఉందా? ఇన్ఫైనైట్ వస్తున్నాయి సార్ నాకు. ఇన్ఫైనైట్ రావమ్మా, అది ఫార్మ్డ్ బై అంటే అది ఫార్ములా నీకు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఇది కూడా 3abc లా ఉంటుంది కదా. అప్పుడు 3 స్ట్రైట్ లైన్స్ వస్తాయి కదా సార్. 3 into 2x into y into minus. సో అప్పుడు మనకి ఏమైంది? a plus b plus c 0 ఒకటి కామా ఇంకోటి ఏమొచ్చిందాం r కదా ఇది 2x equal to y equal to -1. 2x ఇది y equal to minus వచ్చేది. వాడు అడిగినని రైట్ యాంగిల్ ఐసోస్కోప్ అడిగాడు. నేను రెండు విడివిడిగా తీసుకున్నా సార్. సరే విడివిడిగా కాదు, దీనికి సపరేట్ గా డిస్కస్ చేయాలి, దీనికి సపరేట్ గా డిస్కస్ చేయాలి. అంటే 2x equal to -1 y equal to -1 రెండు విడిగా తీసుకున్నా. రేషియో కదా ఇది, x divided by 2 డివైడ్ చేయాలి 1, y divided by 2, ఇది 1 by minus. ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇట్ బికమ్స్ ఎ పాయింట్, నాట్ ఎట్ ఆల్. ఇది అవ్వాలంటే x వాల్యూ -1 by 2, y వాల్యూ -1 అవ్వాలి. సరిపోయింది. అప్పుడు రెండే వస్తాయి. రెండు వస్తాయి. ఓకే సార్. ఇది ఫిక్స్ అయిపోయింది, ఇది పాయింటే, ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఖచ్చితంగా x వాల్యూ 1 -1 by 2 అవ్వాలి, y వాల్యూ మైనస్. ఇది z అనుకో, అప్పుడు నువ్వు అన్నది అయితే ఇన్ఫైనైట్ అవుతుంది, అది కాదుగా. అవును. ఓకేనా? ఇంకెవరు ఉన్నారా డౌట్స్?